నమస్తే. కోవిడ్ తర్వాత ఆయుర్వేదం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన విపరీతంగా ప్రచారం జరుగుతోంది. హలో ఫ్రెండ్స్ అంటూ ఎవరెవరో ఆయుర్వేదం గురించి ఒదరగొడుతూ వస్తున్నారు. వాస్తవానికి నిజమైన ఆయుర్వేదానికి ఆదరణ అనేది దొరకటం లేదు. ప్రజలు వాస్తవాలు, సత్యాలు, అర్ధసత్యాలు, అబద్ధాలేంటో గమనించలేకపోతున్నారు. ఈ గందరగోళంలో అబద్ధం తలుకు బెలుకులతో మెరుస్తోంది. వాస్తవానికి నిజం కూడా మెరుస్తుంది. ఈ మెరుపుల విరుపులలో వాస్తవాన్ని కఠినమైన మీకు అందించడమే గురు ఆయుర్వేద 2.0 కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. 14 తరాల వైద్య వారసులు, 30 సంవత్సరాల విశిష్ట అనుభవాన్ని సొంతం చేసుకున్న వైద్య రత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు, ఎండి, శ్రీ గురు ఆయుకేర్ ఫార్మా, గురు ఆయుకేర్ హాస్పిటల్స్ చైర్మన్, ఫౌండర్ మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి బుక్కా మహేష్ బాబు గారు. నమస్తే. ఈ రోజు మనం చాలా మంది కూడా మెడ నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇది ఏంటంటే శీతాకాలంలో కూడా చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీని గురించి ఈ రోజు వివరిద్దాం సార్ ప్రేక్షకులకి. సో మొదటగా మీరు చెప్పండి సార్. అంటే ఇప్పుడు మెడ నొప్పి రావడానికి కూడా అనేక కారణాలు ఉంటాయి. మనం అన్నిటికీ ఏమిటంటే అంటే అన్ని సినిమాలు ఒకలా ఉంటాయన్న విషయం చెప్తేనేమో అర్థం చేసుకోరు. కానీ అన్ని నొప్పులు ఒకటే, అన్ని నొప్పులకు ఒకే పరిష్కార మార్గం అంటే మాత్రం కళ్ళు మూసుకొని నమ్మేస్తాం. సో మనకి ఏదైనా నొప్పి వచ్చిన వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి మందు తెచ్చుకుంటాం. ఎవరికి వాళ్ళు చెప్పేసుకుంటాం కూడా, పలానా తెచ్చుకోమా, పలానా తెచ్చుకోమా, పలానా తెచ్చుకోమా అని. సో అవి తెచ్చుకొని వాడడం అనేటటువంటి మాట వల్ల మనకు తాత్కాలికమైన ఉపశమనం దొరకొచ్చునేమో. కానీ చాలా మందిలో ఏమవుతుంది అంటే మెడ నొప్పి కనుక దీర్ఘకాలికంగా అలా ఉన్నట్లయితే మెడ పట్టుకుపోతుంది. అసలు చెప్పాలంటే మెడ అటు ఇటు తిప్పలేము. సో కిర్రు అని చెప్పులు వస్తూ ఉంటుంది, అటు ఇటు కదపలేము. సో దానివల్ల ఏమిటంటే ఒక్కొక్కసారి జర్క్స్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయేటటువంటి ప్రమాదం కూడా సంభవిస్తూ ఉంటున్నట్టు. కాబట్టి మనము మెడ నొప్పి రావడానికి ఏమిటి, అసలు కారణాలు ఏంటి, వాటిని కొంచెం నిశ్చితంగా పరిశీలించాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఇటీవల కాలంలో ఏంటి అంటే మనం సెల్ ఫోన్స్ బాగా చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు తల వంచి చూస్తున్నారు, పెద్దవాళ్ళు తల వంచి చూస్తున్నారు, ట్రైన్లో తల వంచి చూస్తున్నాం. ఎక్కడ చూసినా అలా బొచ్చు పట్టుకొని చూసుకుంటున్నట్టుగా చూస్తూ ఉంటాం అన్నట్లు. సో దాంట్లో అలా తల వంగిపోవడం వల్ల ఏమవుతుంది, మెడ ప్రాంతంలో ఇరువైపులా లెఫ్ట్ అండ్ రైట్ ఉండేటటువంటి ఏవైతే లిగమెంట్స్ ఉంటాయో, అయితే మజిల్స్ ఉంటాయో అవన్నీ కూడా సాగిపోతాయి. అలా సాగిపోవడం వల్ల ఏముంది, సో మెడలో ఉండేటటువంటి వెన్నెముకలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగా వాటిలో ఉన్న కరువు, లాస్ ఆఫ్ కర్వ్ అన్నట్లు, ఆ కరువు అనేటటువంటి పోతుంది. ఆ కరువు పోవడం వల్ల ఏమవుతుంది అంటే తల పై భాగంలో ఉండేట బరువు అంతా కూడా వెన్నెముకలపై పడి వెన్నెముక లోపల ఉండేటటువంటి ఏవైతే డిస్కులు ఉంటాయో వాటిపైన బాగా ఒత్తిడిని కలుగజేస్తాయి. ఆ ఒత్తిడిని కలుగజేయడం వల్ల ఆ డిస్కులు పోయి వెన్నుపాము యొక్క పై పొరల పైన ఒత్తిడిని కలుగజేయడం వల్ల నరాలు నలిగిపోతూ ఉంటాయి. ఈ నరాలు నలగడం వల్ల మెడ నొప్పి వస్తుంది. ఇది సినిమా. అయితే ఎందుకు వస్తుందో చెప్పారు, దీని లక్షణాలు ఎలా ఉంటాయో వివరించగలరా సార్? ఎందుకంటే జనరల్ పెయిన్కిను ఇలాంటి పెయిన్ జనరల్గా ఏంటంటేనండి చాలా వరకు ఏంటి అంటే స్టిఫ్ నెక్, ప్రధానంగా మనందరికీ జరిగేటటువంటిది స్టిఫ్ నెక్. సో మనకు చాలా వరకు ఏంటి అంటే తలలు అటు ఇటు కదిపేయడం, తర్వాత హెయిర్ కటింగ్కి సెలూన్కి వెళ్ళినప్పుడు మసాజ్ చేయించేసేసుకొని మెడ ప్రాంతాన్ని విపరీతంగా కదిపేయడం అలవాటు. ఇటీవల కాలంలో మనకి ఎంత ఆనందంగా ఉంటుందో, ఒకతనికి ఎవరికో నెత్తి మీద మసాజ్ చేసుకుంటూ అలా టపా 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 కొట్టేటప్పటికి కళ్ళు తిరిగి డబాన్ పడిపోయాడట. అంటే మెడ ప్రాంతం ఎంత సున్నితమో నేను చెప్పడానికి ఈ మాట చెప్తా ఉన్నా. సో మెడ ప్రాంతం అనేది సున్నితము. ఇటీవల కాలంలో పూర్వం రోజుల్లో అంటే తర్వాత రోజు పొద్దున్న ఏదో పని చేయడము, బరువులు ఎత్తడము, బరువులు దించడము, వస్తువులు ఎత్తుకుపోవడం, ఎత్తుకు రావడం, ఇట్లాంటివన్నీ నిరంతరం ప్రతి ఒక్కరికి అన్ని సామాజిక వర్గాల్లో, అన్ని ఆర్థిక గ్రూపులలో కూడా శారీరకమైనటువంటి శ్రమ ఉండేది. ఆ రోజుల నడక కానీ ఇతరత్ర ఉండేది. సో ఇటీవల కాలంలో
అంటే అట్లాంటి నడక ఉండి, అట్లాంటి శారీరక శ్రమ ఉండి, బరువులు మోసేటటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉండేదో అలాంటి దశలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా మెడ ప్రాంతంలో ఏదైనా మసాజ్ చేసుకున్నా, అక్కడ ఏమైనా కొంచెం గట్టిగా ఏదైనా అదుముకున్నా కూడా తట్టుకునే కెపాసిటీ ఉండేది. కానీ ఇటీవల కాలంలో ముఖ్యంగా మెడ ప్రాంతం అనేది సున్నితం అవ్వడం వల్ల ఆ ప్రాంతంలో ఏమాత్రం బరువు తగిలినా కూడా, ఈవెన్ గట్టిగా మసాజ్ చేసినా కూడా ఓర్చుకునే శక్తిని మనం కోల్పోయాం. అది మనం అర్థం చేసుకోవాలి. అది కూడా ఎందుకయ్యా అంటే మళ్ళీ దాని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో భాగంగా విటమిన్ డి అనేటటువంటి లోపిస్తూ ఉంది. చాలామందికి చూస్తాను, చాలామందికి ఆల్మోస్ట్ 100 మంది తీసుకుంటే 60 మందికి విటమిన్ డి లోపాలు కనిపిస్తున్నాయి. ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో ఎండల్లో తిరిగే వాళ్ళకు కూడా విటమిన్ డి లోపం కనిపిస్తుంది. మరి విటమిన్ డి లోపం ఉంటే ఏమవుతుంది? ఎముకలు అనేటటువంటి గుల్లపారిపోయినట్టుగా ఉంటాయి. అవి కాల్షియం, ఫాస్ఫరస్ అనేవి అబ్జర్వ్ చేసుకోలేవు అన్నట్లు, రక్తంలో నుంచి ఎముకలు తీసుకోలేవు అన్నట్లు. సో కాబట్టి ఎముకలు కూడా బలహీనంగా ఉంటున్నాయి, కండరాలు బలహీనం అయిపోయి మజిల్ బలహీనంగా అవుతాయి. ఇంక మెడ ఎక్కడ ఉంటుంది చెప్పండి? మెడ అనేటటువంటిది ఇంత పెద్ద తలను మోయాలి కదా పాపం, అది కూడా. సో అంచేత మెడ అంటే ఏమిటో మనం కాస్త మసాజ్ పెట్టి చేసేసుకున్నాము, లేకపోతే ఏదో వేడి నీళ్ళు పోసేసుకున్నాం తగ్గిపోతుంది అని జనరల్గా అనుకుంటాం. కానీ మెడ నొప్పి వచ్చిందంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి ఏ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు మెడ నొప్పి అంటే? సో చేతులన్నీ బలహీనంగా మారిపోవడం, చేతుల్లో తిమ్మిళ్ళు రావడం, ఈ 2 సమస్యలు చాలామంది పేషెంట్లు చెప్తారు. ఈ మధ్య వస్తువులు చేతుల నుంచి జారిపోతున్నాయి డాక్టర్ గారు, మెడలంతా కూడా నరాలు పట్టి పీకేస్తున్నాయి, నొప్పి వస్తుంది అని. అంటే ఎప్పుడు అంటే అతి తీవ్రమైనటువంటి నొప్పి వచ్చినప్పుడే మెడ నొప్పిని గుర్తిస్తాడు. సో అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్, ఇంకా క్రానిక్లో క్రానిక్ అయిపోయి అక్కడ సర్జరీ అంటేనే మా దగ్గరికి వస్తారు. ఇది ట్రెండ్. సో కాబట్టి మెడ నొప్పే కదా అని మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఈ లక్షణాలు ఏవైనా కనిపించినా కూడా చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి, చేతుల్లో అంత స్ట్రెంగ్త్ లేదు, తర్వాత టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది, కొంచెం నొప్పి వస్తుంది, స్టిఫ్గా ఉంది, మెడంతా కరకరలాడుతూ ఉంటుంది, కటకట చెప్పుళ్ళు వస్తున్నాయి అంటే వెంటనే ఆ దశలో ఆయుర్వేద వైద్యుని చూసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఎక్కువ టెస్టులు అవసరం లేకుండా చికిత్స చేస్తారు కాబట్టి. సో వ్యాధి నిర్ధారణ అంతే కదా. అంతే. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే వ్యాధి నిర్ధారణ అంటే పేషెంట్స్ ఎక్స్రేలు తీసుకొని వస్తారు, వాళ్ళే ఎంఆర్ఐలు తీసుకొని వస్తున్నారు. సో ఆయుర్వేద వైద్యుడిగా నేనైతే కొన్ని లక్షల ఎంఆర్ఐలు చూసి ఉంటాను అన్నట్లు. నేను మీ లక్షణాలు చెప్తూ ఉంటేనే నేను రోగ నిర్ధారణ చెప్తాను. చాలామంది పేషెంట్లకు ఆ విషయం తెలుసు. సో వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది చాలా కీలకమైనది. సో ఆయుర్వేద వైద్యుడు కూడా అవసరమైనటువంటి టెస్టులు చేస్తారు. విటమిన్ డి టెస్ట్ కానివ్వండి, కాల్షియం ఫాస్ఫరస్ కానివ్వండి, తర్వాత కాల్షియం కానివ్వండి, ఫాస్ఫరస్ కానివ్వండి, తర్వాత బోన్లో ఏదైనా ఆస్టియోపోరోసిస్ ఉందా, అరుగుదల ఉందా, తర్వాత అక్కడ లోపల ఉండేటటువంటి అమరిక ఎలా ఉంది, ఎంఆర్ఐ లాంటివి తీయించి ఇవన్నీ తీసుకొని చూస్తాం. ఇటీవల కాలంలో ఒక పాస్టర్ నెల్లూరు నుంచి వచ్చారు. ఆయన వచ్చిన వెంటనే ఒక ఖచ్చితమైనటువంటి చెప్తున్నాను. నేను నడుస్తుంటే అప్పుడప్పుడు నాకు పట్టు తప్పిపోతుంది మహేశ్వర్ గారు, యూరిన్ తొందరగా వెళ్ళాల్సి వస్తుంది, స్టూల్ కూడా వేగంగా వెళ్ళకపోతే అయిపోతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది మహేశ్వర్. నేను వెంటనే చెప్పాను, మీకు C4, C5 మధ్యలో సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ ఉన్నట్టుందండి, మీరు ఒకసారి సార్ కరెక్ట్ చెప్పారు సార్, ఎంఆర్ఐలో కూడా అదే ఉంది సార్ అని. సో లక్షణాల ద్వారా తెలుస్తుంది కదా ఏదైనా విషయం. సో అనుభవం అనే ఇది అంటే వినాలి, వైద్యుడు కూడా వినాలి, పేషెంట్ కూడా చెప్పాలి. ఇద్దరి మధ్యలో ఒక రకమైనటువంటి ఎక్స్చేంజ్ ఉండాలి. తన యొక్క బాధను కరెక్ట్గా చెప్పాలి, బాధను కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. అట్లా చేసుకున్నట్లయితే వ్యాధి నిర్ధారణ అనేటటువంటి చాలా సులువు అవుతుంది. సో ఆయుర్వేద వైద్యులు ప్రత్యక్ష ప్రమాణము, అనుమానము, ఉపమానము, శబ్దము, ఆప్తవచనం, యుక్తి ప్రమాణం, కేవలం ప్రత్యక్షం మీదనే ఆధారపడి ఉంటుంది అన్నట్లు. ఇన్ఫరెన్స్ కూడా ఉంటుంది, అంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కూడా తీసుకుంటారు అన్నట్లు ఆయుర్వేద వైద్యంలో. కేవలం ప్రత్యక్ష ప్రమాణం ఒకటే కాదు, ఒక్కోసారి ఎంఆర్ఐ నార్మల్ ఉంటుంది, మరి పేషెంట్ చెప్పేది తప్పు అవుతుందా? కాదు కదా. సో కాబట్టి ఇట్లాగా పేషెంట్ చెప్పేది చూసుకోవాలి, రిపోర్ట్ ఏం చెప్తుందో చూసుకోవాలి. సో రెండింటిని తీసుకొని బేరీజ్ వేసి నిర్ణయానికి వచ్చి వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది. మహేష్ బాబు గారు, మరి ఈ సమస్యకు ఆయుర్వేదంలో ఉపశమనం అనేది లభిస్తుందా? ఖచ్చితంగానండి. నిన్న ఒక క్లయింట్ వచ్చాడు నా దగ్గరికి. ఆయన చాలా బిజీగా ఉంటారు, అది ఒక వస్త్ర ప్రపంచాన్ని ఒక పెద్ద దాన్ని నడుపుతారు. దానికి కొన్ని వందల మంది కస్టమర్స్ వస్తారు రోజు, కొన్ని వందల మంది పని వాళ్ళు ఉంటారు. ఆ అల్లికల పని, చీరల పైన, జాకెట్స్ పైన అల్లికల వర్క్ చేస్తూ ఉంటారు, అది ఆయన నిర్వహిస్తూ ఉంటాడు.
ఆయన రోజు వెళ్ళకపోతే పొద్దున 6 గంటల నుంచి రాత్రి 9-10 గంటల వరకు పని ఉంటుంది. అతనికి సివియర్ నడు నొప్పి ఉంది, సివియర్ మెడ నొప్పి ఉంది. అతను నా దగ్గరికి వచ్చాడు, మహేష్ బాబు గారు మీ గురించి నాకు బాగా తెలుసు, సో కాబట్టి మీరు నాకు వైద్యం చేయాలి, నేనైతే అక్కడికి వెళ్ళను, నేను మీ దగ్గరికి వస్తాను వచ్చాడు. నేను అసలు యాక్చువల్లీ ఎప్పుడు కూడా ప్రిస్క్రిప్షన్ లోతుగా రాసేవాడిని. నేనేం చేశాను, మీకు ముందు నొప్పి తగ్గేటటువంటి కార్యక్రమం చూస్తాను, చూసిన తర్వాత లోతుగా పరిశీలిస్తాను, అవసరమైతే ఎంఆర్ఐ తీస్తాను, కంగారు పెట్టుకొని చెప్పాను. మీ మీద నమ్మకం ఉంది మహేష్ బాబు అన్నాడు. నేను ఏం లేదు, నొప్పి తగ్గడానికి ఫస్ట్ ఇచ్చి, తర్వాత అక్కడ కండరాలులో వాపు తగ్గడానికి, తర్వాత నరాలు కొంచెం స్టిమ్యులేట్ అవ్వడానికి మెడిసిన్స్ రాశాను. 2 మందులు రాశాను. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 24 hours దాటిన వెంటనే నొప్పి తగ్గిపోయింది. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, ఆయుర్వేద వైద్యంలో కూడా మీరు అవకాశం ఇవ్వట్లేదు. మీరు ఏదో అతలు వాళ్ళు సర్జరీ అంటే మా దగ్గర పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఆ దశలోనే ఇంత అద్భుతమైన వైద్యం చేసినప్పుడు మామూలుగా ఉంటే ఎందుకు చేయలేని చెప్పండి. ఇక్కడ చూడండి, వచ్చాడు, సివియర్గా ఉన్నటువంటి కండిషన్స్లో వచ్చాడు, ఎక్కడికి వెళ్ళలేదు మహేష్ బాబు, మీ దగ్గరికి వచ్చాను. వచ్చిన వెంటనే తగ్గుతుంది కదా. ఇంకొక పేషెంట్, నేను నా ఫామ్ హౌస్లో ఫస్ట్ సండే నేను వైద్యం చేస్తాను అక్కడ. సో దాదాపు 200 మంది పేషెంట్స్ వస్తారు. సో మా డ్రైవర్ అంటూ ఉన్నాడు, ఆటో డ్రైవరు, సార్ నేను పంపినటువంటి బొమ్మలరామ నుంచి పంపినటువంటి పేషెంట్కు మొత్తం వాపులు తగ్గాయి, నడవలేని మనిషి ఈరోజు నడుస్తుంది సార్, నా ఫ్రెండ్ చాలా సంతోషపడ్డాడు, మీ దగ్గర ఏదో కొత్త ఔషధం స్పైనెక్స్ వచ్చిందంట కదా, అది రాశారు, అద్భుతంగా తగ్గింది సార్, రియల్లీ మీకు ఎన్ని రకాలుగా కృతజ్ఞత చెప్పుకునే తక్కువే సార్, నడవలేని పేషెంట్ ఈరోజు నడుస్తుంది, వంట చేసుకుంటుంది, భర్తను పిల్లలను బాగా చూసుకుంటుంది సార్, తను పట్టడనం తిని నిద్రపోగలుగుతుంది, నడవలేని పేషెంట్ నడుస్తుంది సార్. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ పని చేయట్లేదు చెప్పండి. ఇంకా అసలు యాక్చువల్లీ ఇప్పుడు షో నడవనివ్వండి, ఎన్ని కాల్స్ వస్తాయో చూడండి, మీరు అసలు ఆల్మోస్ట్ వాళ్ళు తబ్బిపోయిపోతారు, ఎంతమంది కాలర్స్ మాట్లాడతారో చూడండి. నాకు అంతమంది ప్రపంచవ్యాప్తంగా నా చికిత్స పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడుతుంటే మనకే నిద్ర పట్టదు, అసలు అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. చాలా మీకు చెప్పాలంటే ఇంకా చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి, అసలు మాట్లాడేటటువంటి టెస్టిమోనియల్స్ కూడా. సో ఈ టెస్టిమోనియల్స్ ఈ రోజు తర్వాతను ఆ అమ్మాయి మన అక్కడ నుంచి ఫామ్ హౌస్ నుంచి మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు చాలామంది పేషెంట్స్. రుమేటెడ్ ఆర్థరైటిస్, మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, తర్వాత అవాస్కులర్ నెక్రోసిస్, అద్భుతంగా అసలు ఇంత కత్తి పడకుండా తగిన సందర్భాలు ఉన్నాయి. మేము ప్రత్యక్షంగా చూసాం కూడా. అయితే వీటికి నివారణ మార్గం ఏముంటుంది సార్? అసలు జనరల్ గా మన మెడిసిన్ తోనే దీన్ని క్యూర్ చేసేసుకోవచ్చు అంటారు నెక్ పెయిన్? ఇప్పుడు నెక్ పెయిన్ వచ్చినట్లయితే చాలా అద్భుతమైన ఔషధాలు ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, మా కంపెనీదే ఉంది స్పైనెక్స్ అని, SPINEX స్పైనెక్స్ పొద్దున 2 క్యాప్సూల్స్, సాయంత్రం 2 క్యాప్సూల్స్ 2 వారాల నుంచి 3 వారాలు వేసుకున్నట్లయితే అసలు నొప్పి అనేది మటుమయం లేకుండా తగ్గిపోతుందండి. ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి న్యాచురల్ కాల్షియం ఉన్నాయి, న్యాచురల్ కాల్షియం, న్యాచురల్ ఫాస్ఫరస్ వచ్చేటటువంటి ఔషధాలు కూడా ఉన్నాయండి. చాలామంది తెలియదు ఆ విషయం, పాపం వాళ్ళని అనడానికి ఏం లేదు కానీ వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక ఇవన్నీ జరిగింది అన్నట్లు. సో స్పైనెక్స్తో పాటుగా ఒకటి లేక 2 మందులు కనుక యాడ్ చేసుకున్నట్లయితే అద్భుతంగా మెడనొప్పి తగ్గించుకోవచ్చు. తర్వాత కారణాలేంటి, ఎందువల్ల వస్తుంది కనుక స్పష్టంగా తెలుసుకొని చికిత్స చేసుకొని నెక్ ఎక్సర్సైజ్ చేసుకొని తర్వాత తగ్గిన తర్వాత యోగా లాంటి ఎక్సర్సైజ్, సర్వాంగాసనం కానీ పవనముక్తాసనం కానీ ఇట్లాంటి ఆసనాలు చేసుకున్నట్లయితే అసలు మళ్ళీ మెడనొప్పి అనేది ఈ దరిదాపుల్లో కూడా కనిపించదండి. అలానే మహేష్ బాబు గారు, దీనికి చికిత్సా విధానం అంటే అసలు ఎలా ఉంటుందండి? ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఆయుర్వేదంలో? ఆయుర్వేదంలో ఇందాక చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఏమిటంటే మనం వ్యాధి అనేటటువంటిది ఎందుకు వచ్చిందో తెలుసుకున్నట్లయితే ఏం లేదు, నొప్పి తగ్గడానికి ఔషధాలు ఉన్నాయి, లోపల కండరం వాపు వల్ల వచ్చిందా, లేకపోతే ఎముకలలో డొల్లదనం వల్ల వచ్చిందా, తర్వాత అక్కడ రక్త ప్రసరణ లోపం వల్ల జరిగిందా, ఇవి గమనించుకొని చికిత్స చేస్తాం. కాబట్టి ఆ రకంగా ఔషధాలను డిజైన్ చేసుకున్నాం కాబట్టి అద్భుతంగా పనిచేస్తాయి. నేను ఇందాక చెప్పినటువంటి స్పైనెక్స్ కనుక పొద్దున 2 క్యాప్సూల్స్, సాయంత్రం 2 క్యాప్సూల్స్ వాడి, తర్వాత శ్రీ గురు ఆయుర్వేద ఫార్మా వాడు తయారు చేసేటటువంటి నెక్ మసాజ్ ఆయిల్ కనుక తీసుకొని కనుక మసాజ్ చేసుకున్నట్లయితే శుభ్రంగా కళ్ళు మూసుకున్నంత ఈజీగా తగ్గిపోద్దండి. ఇప్పుడు ఈ ఆయుర్వేద మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి సార్? నేను అదే చెప్తున్నాను కదమ్మా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ది క్యూర్ అన్నారు. సో ఒకసారి రోగం తగ్గిన తర్వాత రోగం రావడానికి గల కారణాలను మనం తీసేయాలి, తగ్గించుకోవాలి.
రక్త ప్రసరణ పెంచుకునేటువంటి మార్గాలు ఉన్నాయి. అట్లాంటి ఔషధాలు తీసుకోవాలి కొంతకాలం, నిర్ణీత కాలం వ్యవధి వరకు. అంతేగాని ఆ ఇంగ్లీష్ వైద్యంలో చెప్పినట్టుగా ప్రతిదానికి ఏమిటో ఆ కాల్షియం మాత్రలు ఇవి అవి అలా మింగుతూనే సంవత్సరాల తరబడి కాలక్షేపం చేసేదానికన్నా ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఆయుర్వేద ఔషధాలు వాడినట్లయితే మళ్ళీ దీర్ఘకాలికంగా వాడాల్సిన అవసరం లేకుండా రోగం తగ్గుతుంది. రోగం ఒకసారి తగ్గిన తర్వాత ప్రివెన్షన్ యాక్టివిటీస్ మనం చేసుకోవాలి. యోగా, ఎక్సర్సైజ్ కానీ, ఆహారం లోపల మంచి కాల్షియం ఉండేటువంటి ఫుడ్ తీసుకోవడం కానీ, నట్స్ లాంటివి తీసుకోవడం కానీ, సో న్యాచురల్గా ఉండేటటువంటి మంచి ఫుడ్ తీసుకోవడం కానీ, ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, ఇట్లాంటి పనులు చేసినట్లయితే ఖచ్చితంగా మెడనొప్పి రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. అలానే మహేష్ బాబు గారు, జనరల్గా అంటే ఒక మంచి వైద్యుడిని కనుక సంప్రదించినట్లయితే మంచి గైడెన్స్ ఉంటుంది, మంచి ట్రీట్మెంట్ కూడా లభిస్తుంది అని చాలామంది భావిస్తూ ఉంటారు. అంటే అందరూ ఆయుర్వేద వైద్యులు ఒకలాగే ఉంటారా? మీలాగా అంత శ్రద్ధతో కేస్ స్టడీస్ని నోట్ చేసుకొని చేస్తారా? అసలు ఎలా ఉంటుంది సార్? నేను ఇందాక చెప్పాను కదా మేడం, ఇప్పుడు ఎట్లుంటుందంటే అబద్ధం కూడా మిలమిల మెరుస్తుంది, నిజం కూడా మిలమిల మెరుస్తుంది, అన్నీ మిలమిల మెరుస్తున్నాయి. సో అన్నీ అంతే. ఇప్పుడు గిల్ట్ నగలేవో, నిజమైన నగేదో ఈరోజు పట్టుకోలేకపోతున్నా కదా. సో ఈరోజు నిజంగా చెప్పాలి అంటే, సో మామూలుగా అంటే ఈ మాట అనొచ్చునో లేదో నాకు తెలియదు, కానీ అతి తక్కువ చదువుకునే వాళ్ళే చాలా అద్భుతంగా, అంటే నిజంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో యూట్యూబ్లో ప్లాట్ఫామ్ పైన చూస్తూ ఉంటే, సోషల్ మీడియా, హాయ్ ఫ్రెండ్స్, మీకు నేను ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాను, మీరు నా వెంట రండి, మీరు నిజంగా చెప్పాలి, అది కనుక చూస్తే మీరు వదిలిపెట్టలేరు ఫ్రెండ్స్, మీరు గమనిస్తూ ఉండండి, నాతో పాటు రండి ఫ్రెండ్స్, మీకు ఎంత అద్భుతమైన విషయాన్ని పరిచయం. అసలు ఏం చెప్పలేదు. అట్లా 3 నిమిషాలు కంటిన్యూగా అనర్గళంగా మాట్లాడతారు. ఎవరికైనా చూస్తూ ఉంటే వినాలనిపిస్తుంది. నేను కూడా చూశాను కాబట్టి మాట్లాడుతున్నా కదా. సో ఇట్లాగా అంటే ఇది మిలమిల మెరిసేటటువంటి మెరుపులు అన్నట్లు. సో నిజం కూడా మళ్ళీ నేను కూడా మాట్లాడితే నిజం కూడా మిలమిల మెరుస్తుంది కదా. ఏది నిజమైంది అనేటటువంటిది తెలుసుకోవడం కోసమే గురు ఆరోగ్యవేద 2.0 అనేటటువంటి కాన్సెప్ట్ అనేటటువంటిది వచ్చింది. ఇంతకుముందు నేను దాదాపు 20 సంవత్సరాల పైనుంచి 30 సంవత్సరాల పైనుంచి పత్రికలకు రాశాను, రేడియోకి మాట్లాడాను. సో ఇప్పుడు 10 టీవీకి వచ్చాను. గురు ఆరోగ్యవేద 2.0. మేము అంటే శ్రీ గురు ఆయుర్వేద ఫార్మా, శ్రీ గురు ఆయుర్వేద హాస్పిటల్స్, ఈ 2 సంస్థలు ఆయుర్వేదాన్ని ప్రచారం చేయడానికి మళ్ళీ కంకణం కట్టుకొని మీ ముందుకు వచ్చింది. మిలమిల మెరిచేటటువంటివి ఏమిటి, ఆ మెరుపుల వెనుక విరుపులు ఉన్నాయా, నిజం ఎక్కడుంది అనేది నిగ్గు తేల్చి మీ దగ్గరకు నిజమైనటువంటి ఆయుర్వేదాల వైద్యాన్ని మీకు పరిచయం చేసి మీ ఆరోగ్యాలు బాగుపరచడానికి శతవిధాలా ప్రయత్నించాలన్నదే మా కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం. మహేష్ బాబు గారు, జనరల్గా ఆయుర్వేదం వైద్యం అని అంటే అందరూ కేరళ వైపే చూస్తారు. అక్కడికి వెళ్ళి నెలలు ఉండి అక్కడ స్టే చేసి ట్రీట్మెంట్ తీసుకుని వస్తూ ఉంటారు కదా సార్. అసలు ఏంటి సార్ కేరళ ఆయుర్వేద వైద్యం ఎలా ఉంటుంది, ఏంటి అసలు? అంటే ఏం లేదండి, సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు పత్రికా ప్రపంచంలో 1990లో ఫస్ట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయడం మొదలెట్టారు. సో పత్రికల వాళ్ళ జర్నలిస్టులకు ఏంటంటే ఆ మసాజులు అవన్నీ మళ్ళీ రీఇంట్రడ్యూస్ అయినాయి. కేరళ యోధులు వచ్చి మసాజులు చేసేటువంటి కార్యక్రమాన్ని కేరళ వైద్యం అని అన్నారు. అంతే. ఇంక మన వాళ్ళకు కేరళ వైద్యం అనేది పిచ్చెక్కినట్టుగా ఉంది. సో అక్కడ అష్టవైద్యులు ఎలా ఉన్నారో ఇక్కడ బుక్కా మహేష్ బాబు 14 తరాల వైద్య వారసులు అని 10 టీవీ వాళ్ళు ఏ సచివర్స్ కింద నాకు సీఎం గారు, తర్వాత దుద్దిల్ల శ్రీధర్ గారు, రఘునందన్ రావు గారు సన్మానం చేసి అవార్డు ఇచ్చారు. వాళ్ళు ఊరికే ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఏ సచివర్స్లో 1000 సంవత్సరాల బుక్కా మహేష్ బాబు గారు ఆయుర్వేద వంశం గురించి రాశారు. నేను ఇంతకన్నా ఏం చెప్పగలను? తెలుగునాటో కేరళకు మించినటువంటి అతి పెద్ద అంటే మాటల్లో చెప్పని సాధ్యం కానేటటువంటి ఘన వైద్యులు. సో నా పూర్వీకులు వచ్చి అద్భుతమైనటువంటి రసవైద్యం చేసేటటువంటి వాళ్ళు, అర్థమవుతుందా? సో ఎంత భయంకరమైన రోగాలను కూడా తగ్గించగలిగిన వాడు, అత్యంత వేగంగా, అత్యంత అంటే ఎవ్వరు కూడా ఊహించని విధంగా రోగిని స్వస్థత చేకూర్చే విషయంలో ఆ దిశలో ప్రయత్నం చేసినటువంటి వంశంలో నేను వచ్చాను.
ఇంకొక మాట చెప్పాలంటే ఇటీవల మొన్న అసలు చెప్పాలంటే మీరు అక్కడ షూట్ చేసుకునేటప్పుడు ఒక అతను వచ్చారు. ఆయన సెల్యులైటిస్ అని కాలు ఎంతలా అంటే ఏనుగు పాదంలాగా అయిపోయి నడవలేక రసిగాడుతున్న మనిషి. వారం రోజులలో మొహంలో మార్పు వచ్చింది, కాల్లో వాపు మొత్తం తగ్గిపోయిందండి. ఈ బికేమ్ అంటే ఆ చీము కారడం మొత్తం తగ్గిపోయింది. అంటే ఎంత వేగంగా ఆయుర్వేద వైద్యం పనిచేసిందో చూడండి. సో ఇట్లాగా కేరళ వైద్యం అంటే అది ఇంకా మనకన్నా 1500 సంవత్సరాలు వెనుకబడినటువంటి సిస్టమ్. నేను ఈ విషయంలో మాత్రం నేను నా మాటకు నేను కట్టుబడి ఉంటున్నాను. ఎందుకంటే అష్టాంగ హృదయం కాలం నాటి వైద్యం, అష్టాంగ హృదయం దాటుకొని వచ్చిన తర్వాత శారంగధర సంహిత, బసవరాజ్యం, రకరకాల పుస్తకాలు వచ్చాయి. అసలు చెప్పాలంటే అసలు ఫార్మకోపియాలో అన్బిలీవబుల్ చేంజ్ వచ్చింది. సో చెప్పంటే ఆయుర్వేద వైద్యం అనేటువంటి తెలుగు నాట దశ దిశలా విస్తరించింది. మన దుర్మార్గం ఏమిటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేటటువంటిది ఇక్కడ తెలుగు నాట విజృంభించి రకరకాలైన కుట్రలు కుతంత్రాలు చేయడం వల్ల ఈ వైద్యానికి సంబంధించిన ఆనవాళ్ళు చాలా వరకు కనుమరుగైపోయినాయి. నాబోటి వాడి రూపంలో మళ్ళీ మీకు విస్తృతంగా కనిపిస్తుంది అన్నట్లు. నేను 14వ తరం మా ఇంట్లో వైద్యంలో చెప్పాలంటే. సో ఇప్పుడు చెప్పండి, తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. 30 సంవత్సరాల నుంచి మేము ఎలాంటి వైద్యం చేస్తున్నాం, ఇక్కడ ఏం పని చేస్తున్నాం, ఎలాగా అనేది అందరికీ తెలుసు అన్నట్లు. కాబట్టి కేరళ వైద్యం అనేటటువంటిది ఏమిటో ప్రతిదానికి మాట్లాడితే మసాజ్ చేయడం అనేది పరిష్కార మార్గం కాదు. ప్రతిదానికి మసాజ్ కాదు పరిష్కార మార్గం. కాసిన్ని గుళికలు, ఒక మసాజు, కాసింత చూర్ణం, దిస్ ఈజ్ నాట్ ఆయుర్వేద. ఆయుర్వేద అనేటటువంటిది లోతైన పరిశీలన చేయగలిగినటువంటి వైద్యము. తెలుగు నాట ఒక సాంప్రదాయాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు. అసలు చెప్పాలి అంటే అద్భుతమైనటువంటి వైద్యులు తెలుగునాట. అసలు అపర ధన్వంతరులు నిష్ణాతులైనటువంటి ఈ గడ్డ అన్నట్లు. ఇది నిజంగా చెప్పాలంటే ఉత్తరాన ఉండేటటువంటి ఆయుర్వేదాన్ని, దక్షిణాన ఉండేటువంటి ఆయుర్వేద వైద్యాన్ని రెండింటినీ కలగలిపి ఒక విశిష్టమైనటువంటి సాంప్రదాయ వైద్యాన్ని తయారు చేసినటువంటి ఘనత దక్కన్ ప్లాటూలో ఉండేటటువంటి తెలంగాణ గడ్డకు చెందింది. కాబట్టి సో తెలుగు ప్రజలు, ప్రధానంగా తెలంగాణ ప్రజలు వాళ్ళ విశిష్టమైనటువంటి ఘన చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. అట్లాంటి చరిత్రను సువిశాలమైనటువంటి భారతదేశానికి విస్తరించినటువంటి వాళ్ళు ఈ నవీన కాలంలో కాకతీయులు, విజయనగర సామ్రాజ్యశులు, మధురలేలిన నాయక పాలకులు. సో అలానే మహేష్ బాబు గారు, ఇప్పుడు ఆయుర్వేదం అనేది అంటే ఏ స్టేజ్ నుంచి వాడినట్లయితే ఉత్తమ ఫలితాలను ఇస్తుందంటే ఏం చెప్తారు? మేడం గారు, నిజంగా చెప్పాలంటే అసలు మీడియాలో ఇప్పటిదాకా నన్ను ఎవరు ఈ ప్రశ్న అడగలేదు. ఎట్లా అంటే ఇప్పుడు మేము ఒక 30 సంవత్సరాలు మార్కెట్లో నిలబడ్డం అంటే అది మామూలు విషయం కాదు. ఒక ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో ఉండేటటువంటి ఒక న్యూరాలజిస్టు వాళ్ళ బ్రదర్ను నా దగ్గర పంపించాను. పంపిన తర్వాత ఆయన వచ్చి కూర్చున్న తర్వాత, సార్ మీరు చెప్తే, మీ రెఫరెన్స్ చెప్తే మేము తొందరగా పంపించేవాళ్ళం కదంటే, నో మహేష్ బాబు గారు, మీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని వచ్చాం, మా బ్రదర్ చాలా విషయాలు చెప్పారు, మీరు ఒక ప్రశ్న అడిగితే కావాల్సినంత సమాధానం చెప్తారంట అని చెప్పి పంపించారు, కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలే అన్నాడు. వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ దగ్గర ఒక 100 మంది పేషెంట్లు మిస్ అయ్యారట. అన్ని సర్జరీకి పోస్ట్ చేసిన కేసులట. సర్జరీ పోస్ట్ చేసిన కేసులే తగ్గుతున్నాయంటే మేము గనుక రెఫరెన్స్ చేయడం మొదలెడితే సంచి మొత్తం ఖాళీ అయిపోతుంది అని వాళ్ళ బ్రదర్తో చెప్పాడట. ఆయన నాతో చెప్పాడు, మహేష్ బాబు గారు, దిస్ ఈజ్ యువర్ క్రెడెన్షియల్స్ అని చెప్పాడు. సో అంటే క్రానిక్ అయిపోయి సర్జరీ దాకా వెళ్ళిన కేసులనే మేము అద్భుతంగా తగ్గిస్తే అందరూ నడుము చూపిస్తున్నారట, మెడలు చూపిస్తున్నారంట, అన్ని రకాల టెస్టులు చేసుకుంటే కూడా దే ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్ అంట. వాళ్ళంతా షాక్కు గురయ్యారు. సో కాబట్టి బిగినింగ్ స్టేజ్, ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్లోనే వస్తే ఇంత అద్భుతంగా పనిచేసినప్పుడు, సో మీరు క్రానిక్ అవ్వకముందే కనుక, అంటే అక్యూటు, సబ్ అక్యూటు, తర్వాత కొంచెం క్రానిక్ అవుతున్న సందర్భాల్లో కనుక వచ్చినట్లయితే అతి తక్కువ ఖర్చులో చాలా గొప్ప వైద్యం పొందేటటువంటి ఆస్కారం ఉంది. ప్రజలు ఇటీవల కాలంలో రియలైజ్ అవుతూ ఉన్నారు. సర్జరీ అన్నప్పుడు వస్తూ ఉన్నారు, తర్వాత ఇంకా సర్జరీ పడుతుందేమో అన్నటువంటి భావనతో, భయం చేత కూడా వచ్చి వైద్యం చేసుకుంటున్నారు. సో ప్రజలు ఇటీవల కాలంలో చాలా అద్భుతంగా మా వైద్యం అందుకొని స్వస్థతను పొందుతూ ఉన్నారు. సో వాళ్ళందరూ రియలైజ్ అవుతున్నారు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆయుర్వేద. నా యొక్క ఫామ్ హౌస్లో కూడా నేను చేసేటటువంటి క్యాంప్స్ వివరాలు చూసినప్పుడు మీకు విషయాలు అర్థమవుతాయి. జనాలు ఎలా వస్తున్నారు, ఎలా వాడుతున్నారు, ఎలా తగ్గుతుంది. సో ఇక్కడ ఉపశమనంతో పాటు అద్భుతమైనటువంటి చికిత్స సొంతం చేసుకోవచ్చు.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి బుక్క మహేష్ బాబు గారు. ఈరోజు గురు ఆయుర్వేద 2.0 కార్యక్రమం ద్వారా మెడనొప్పికి సంబంధించి ఆయుర్వేదంలో ఉన్నటువంటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు మీకు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.